టీమిండియా క్రికెటర్లలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాకు మొదటి భర్తతో ఇద్దరు ఆడపిల్లలు జన్మించగా వారిని కూడా తన కూతుళ్లుగానే ధావన్ స్వీకరించాడు. ఆయేషాతో ధావన్కు ఒక కుమారుడు కలిగాడు. అయితే అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరడంతో 2023లో విడాకులు తీసుకున్నారు. తన కొడుకుతో మాట్లాడేందుకు ఆమె కూడా ఒప్పుకోవడం లేదని ధావన్ సోషల్ మీడియా పోస్టులో పరోక్షంగా వెల్లడించారు. గబ్బర్ కంటే ముందు టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కూడా తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. తన సహచరుడైన టీమిండియా మాజీ బెస్ట్ క్రికెటర్ మురళీ విజయ్తో డీకే మొదటి భార్య వెళ్ళిపోయి తననే పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో బాగా కుంగుబాటుకు గురైన డీకే జట్టుకు దూరమయ్యాడు. అయితే తర్వాత భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ను పెళ్లి చేసుకున్నాడు. అదే సమయంలో తిరిగి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో ఆతరకొట్టాడు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పరిస్థితి కూడా ఇదే. గత ఏడాది తన భార్య నటాషా స్టాంకోవిచ్తో పాండ్యా 4 ఏళ్ల వివాహ బంధానికి బాలీవుడ్ నటిగా రాణిస్తోంది. వీరిద్దరికీ ఓ బాబున్నాడు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చౌహాల్ ఈ డైవర్సీల లిస్టులో చేరాడు. డాన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధనశ్రీని 2020లో పెళ్ళాడారు. అయితే ఏమైందో ఏమో గాని ఇప్పుడు వీరిద్దరి మధ్య కూడా విభేదాలు తలెత్తాయని, త్వరలో విడిపోనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. 3 ఏళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. తాజాగా తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్ఫాలో కూడా చేసుకోవడంతో వీరిపై వస్తున్న విడాకుల వార్తలకు బలం చేకూరుతోంది. ఈ నలుగురు ఒకే ఫోటోలో కనిపించడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు, పేరు కోసమే ఇండియన్ క్రికెటర్లలో కొందరు ఇటువంటి రిలేషన్స్ నడుపుతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పడుతున్నారు. దేవసీలంతా ఒకే చోట చేరారేంట్రా అంటూ మరికొందరు సరదాగా మీమ్స్ చేస్తున్నారు.